అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తీవ్రమవుతోంది. పరస్పర ప్రతీకార చర్యలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపైన 100% అదనపు సుంకాలు విధించాడు. దీంతో ప్రస్తుతం చైనా దిగుమతులపైన మొత్తం సుంకాల భారం 245% చేరుకుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా వైట్ హౌస్ ధృవీకరించింది. ఇదే సమయంలో చైనా ప్రభుత్వం కూడా తమ దేశ విమానయాన సంస్థలు బోయింగ్ విమానాలు కొనకూడదని ఆదేశించింది. ఈ చర్యలకు ప్రతిగా ట్రంప్ ప్రభుత్వం సుంకాల పెంపును నిర్ణయం తీసుకుంది. ఇటీవలే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండడంతో దానిని పూర్వస్థితికి తీసుకురావాలనే లక్ష్యంతో ట్రంప్ ఈ చర్యలకు తెరతీశారు. అయితే మార్కెట్లో తీవ్ర ప్రతికూలత వ్యక్తమవుతుండడంతో అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా 90 రోజుల పాటు సుంకాల అమలుకు వాయిదా వేసింది. కానీ ఈ ఉపశమనం చైనాకు వర్తించలేదు. దీనికి కారణం చైనా కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించడమే. ఇప్పటికీ చైనా అమెరికా వస్తువులపైన 125% వరకు సుంకాలు విధించింది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్, రక్షణ రంగాల్లో కీలకంగా ఉపయోగపడే ఖనిజాల ఎగుమతులపై కట్టడి విధించింది. ఈ నేపథ్యంలోనే చైనా అంతర్జాతీయ మద్దతును పొందేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. దీనిలో భాగంగా లీ చెంగాంగ్ ను ఇంటర్నేషనల్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ గా నియమించింది. లీ గతంలో ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనాకు ప్రతినిధిగా పనిచేశారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం సుంకాల ప్రతిష్టంభనకు తెరదించేందుకు పిలుపునివ్వడంతో లీ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా చైనా WTOలో సుంకాలపైన పోరాటం కొనసాగిస్తోంది. యూరోపియన్ యూనియన్ వంటి దేశాల మద్దతు కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక గ్లోబల్ ఎకానమీ పైన ఈ పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా చైనా జీడీపీ వృద్ధి రేటు జనవరి-మార్చి త్రైమాసికంలో 5.4%గా నమోదైంది. ఇక గ్లోబల్ మార్కెట్లో చైనా ఆర్థిక వ్యవస్థపై ఉన్న అనుమానాలు కొంతమేర తొలగించింది. ట్రంప్ బంతి ఇప్పుడు చైనా కోర్టులో ఉంది అంటూ వ్యాఖ్యానించగా, చైనా మాత్రం ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పింది. ఈ వ్యాఖ్యలు, చర్యలు చూసుకుంటే ట్రేడ్ వార్కు ముగింపు త్వరలో లేనట్టే కనిపిస్తోంది.